హాయ్ గైస్, వెల్కమ్ టు ద స్టార్ హార్ట్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త టూల్ గురించి తెలుసుకుందాం. అది ఏమిటంటే అది వచ్చేసి ఒక ఏఐ టూల్. ఇప్పుడు మనం ఏదైనా మనకి ఇంగ్లీష్ సరిగా రాలేదనుకోండి, మనం ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నామనుకోండి, మనం కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. లైక్ ఒకరికి మెయిల్ పెట్టేటప్పుడు కానీ, ఇంకొకరికి ఏదైనా టైప్ చేయడం కానీ, ఒకరికి మెసేజ్ చేసేటప్పుడు కానీ చిన్న చిన్న మిస్టేక్ చేస్తుంటాం. దానివల్ల అవతలి వాళ్ళు మనకి ఏది ఇంగ్లీష్ రాదని అనుకోవడం కానీ, ఎగతాళి చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని చెక్ పెట్టేందుకు నేను ఒక టూల్ తీసుకొని వచ్చాను. ఈ టూల్ ఒకసారి చెక్ చేయండి. దీని పేరు వచ్చేసి ఇది ఒక ఏఐ టూల్, క్విల్ బోల్ట్ అనే ఏఐ టూల్. దీని గురించి మాట్లాడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో quillbolt.com అని టైప్ చేయండి. అలా టైప్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇదే ఈ టూల్ యొక్క ఇంటర్ఫేస్. ఓకేనే, ఇక్కడే మనం మన సెంటెన్సెస్ కానీ ఏదైనా ఇస్తాం. దీంట్లో రెండు రకాల, ఒకటి పారాగ్రాఫ్ రిలేటెడ్ వన్, గ్రామర్ చెక్కర్ ఈజ్ అనదర్ వన్. ఫస్ట్ మన పారాగ్రాఫ్ గురించి చెక్ చేద్దాం. పారాఫ్రేజర్. ఓకేనా, ట్రై విత్ అ శాంపుల్ టెక్స్ట్. ది పారాఫ్రేజర్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ ఇచ్చాం, అదే సెంటెన్స్ అదే మీనింగ్తో ఒక కొత్త సెంటెన్స్ని ఫామ్ చేస్తుంది. అంటే మంచి వర్డ్స్తో, అట్రాక్టివ్గా వర్డ్స్తో, లైక్ మంచి ప్రొఫెషనల్ వర్డ్స్తో, మంచి అట్రాక్టింగ్ వర్డ్స్తో అది మనకు ఒక బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మనం పారాఫ్రైజ్ అని కొట్టామనుకో, ఇక్కడ సేమ్ మీనింగ్ వచ్చేటట్లు అది కొన్ని చేంజెస్ చేసి బెస్ట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందులో యాడ్ చేసి మనకు సేమ్ అవుట్పుట్ వచ్చేటట్లు చేస్తుంది. ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఒక కంపెనీకి వెళ్ళాలన్నా, మనం లేదు ఒక కంపెనీకి మెయిల్ పెడుతున్నాం అనుకోండి, అది బెస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి, వాళ్ళని మనం ఇంప్రెస్ చేయాలనుకున్నాం. అప్పుడు మనకు వాళ్ళు ఇంగ్లీష్ రాదు అనుకోకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అనేటివి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా అలాంటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. అలానే ఇప్పుడు ఇది ఉంది కదా, మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఇది ఒక సెంటెన్స్ అనుకుందాం, దీన్ని కూడా కాపీ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు చూడు, దీన్ని కూడా కన్వర్ట్ చేద్దాం. పారాఫ్రైజ్ ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ. ఇప్పుడు కంటిన్యూ విత్ గూగుల్ అకౌంట్. మీకు ఏది ఉంటే అది మీకు కంటిన్యూ మీ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వండి. ఓకేనా, మీకు ఇలా తీసుకెళ్తుంది. ఓకేనా, అలా చెక్ చేయండి. అయ్యాక మీ అకౌంట్ అనేది దీంట్లో లాగిన్ అవుతుంది. అప్పుడు మీరు పారాఫ్రేజ్ చేయండి. పారాఫ్రేజ్ చేయగానే ఏం చేస్తుంది, ఇది సేమ్, ఇది ఒక సెంటెన్స్ ఇదే మీనింగ్ వచ్చేటట్లు, ఇదే అర్థం వచ్చేటట్లు మనకు ఇంకొక పారాగ్రాఫ్ అనేది వస్తుంది విత్ ద సేమ్ మీనింగ్. ఇక్కడ చూడండి, మేక్ మిస్టేక్స్ ఇన్ ఇంపార్టెంట్ ఆఫ్ లైఫ్, వి లర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. ఇలా బాగుంది కదా. ఇది కూడా దాన్ని ఇంకో కొద్దిగా మాడిఫై చేసి ప్రొఫెషనల్గా ఇలా ఇస్తుంది. ఓకేనా. సెకండ్ థింగ్ వచ్చేసి, మనం యూజువల్గా చాట్ చేస్తూ ఉంటాం కొంతమందితో. లైక్ ఇప్పుడు మన మేనేజర్తో కావచ్చు, లేకుంటే మన టీచర్తో కావచ్చు, మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం. అవి చాలా మైనర్ మిస్టేక్స్. లైక్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇప్పిస్తాను. ఇక్కడ ఉంది కదా, ఐ హ్యావ్ ఏ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఓకేనా, నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. నేనేమనుకుంటాను, ఇక్కడ ఏం మిస్టేక్స్ లేవు, నేను కరెక్ట్గా చేసినానే అనుకుంటాను. కానీ ఒక చిన్న మిస్టేక్ ఏ అనేది అక్కడ ఉండకూడదు. ఐ హ్యావ్ ఏ ఇక్కడ ఇది చూపిస్తుంది. మనం ఇక్కడ పేస్ట్ చేయగానే ఒక సెంటెన్స్ ఏం తప్పు ఉన్నది అనేది ఇందులో చూపిస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏం తప్పు ఉంది, అక్కడ ఏ ఉండకూడదు, జస్ట్ హ్యావ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనము హ్యావ్ మీద కొడితే ఇక్కడ ఏ తీసేసి మనకు బెస్ట్, కరెక్ట్ సెంటెన్స్ని ఇచ్చేస్తుంది. ఇక్కడ యు ఆర్ గుడ్ టు గో, అందులో ఏ మిస్టేక్స్ లేవు. ఓకేనా, అలానే ఇంకోటి చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్, ఈ సెంట్ ఏ వర్డ్ టు. ఓకేనా, కాపీ. ఓ షెట్, హెచ్ మిస్ అయింది. ఓకే, విల్ యాడ్ హెచ్. హీ సెంట్ ఏ వర్డ్ దట్ హీ వుడ్ కమ్ సూన్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, కానీ ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ హెచ్ ఉండాలి, అది కూడా మనకు చెప్తుంది. ఓకేనా, ఇక్కడ కమింగ్ సూన్ అంటే ఇది కరెక్ట్గానే, లాస్ట్లో ఏముండాలా, డాట్ ఉండాలా. ఓకేనా, ఇలా మనకి చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఏఐ టూల్ వల్ల మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది.
మీరు కూడా ట్రై చేయండి. హోప్ మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ. Please subscribe.